9 టుడే న్యూస్. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పి అంకంపాలెం గ్రామంలో జయహో బీసీ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బోరగం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తీసుకువచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు అని అన్నారు. బీసీలందరూ కలిసికట్టుగా ఉండాలని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అన్నారు. సాయికో పాలన పోవాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నల్లి శ్రీను, సర్పంచ్ బుద్ధ జగ్గారావు, నాయకులు దాసరి శేషు, శీలం వెంకటేశ్వరరావు, సుంకువల్లి సాయికృష్ణ, ఉండవల్లి సోమ, సుందరం, తోట బాలు, పారేపల్లి రామారావు, వల్లి గాని అఖిల్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది మాత్రం అవుతున్నారు, తక్కువ మందికి అవకాశాలు వస్తున్నాయి కట్టు ఇది కాదు, ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జడ్పీ చైర్మన్లుగా అనేకమైనటువంటి పదవులు తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్ని రాజ్యాధికారానికి దగ్గర చేశాడు అన్న నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అక్కడ మొదలుకుంటే ఈ రోజు ఎంపీటీసీగా సీనుబాబు అన్నాడు. సీను ఉత్తిగా అవలా, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ముందు ఎన్టీ సభకు నమస్కారం అండి. ఈరోజు జేహో బీసీ సభకి వచ్చేసిన సోదరీమణులందరికీ కూడా, అంది గ్రామ పార్టీ ప్రెసిడెంట్లందరికీ, సెక్రటరీలకి, అలాగే మన జీలిమిల్లి మండలం 12 పంచాయతీ నుంచి వచ్చిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే మన కాబోయే ఎమ్మెల్యే గారు బోరగం శ్రీనివాస్ గారికి, అలాగే మన రాష్ట్ర కార్యదర్శి శీల వెంకటేశ్వర గారికి, అలాగే మన సోదరుడు శేషు గారికి, కొండపల్లి రవి గారికి, అలాగే పెద్దలు పారేపల్లి రామారావు గారికి, అలాగే వండ్ల పేషెంట్ సాయి గారికి, అలాగే మాజీ మండల అధ్యక్షులు సోమసుందరం గారికి, అలాగే ప్రెసిడెంట్లకు, ఎంపీటీసీలకు, నా సోదరులందరికీ కూడా